దొంగల పట్ట 6 నెలలకి కుక్కల మరగడం అంటే ఇదేనేమో! ఎప్పుడో పండగయిపోయినా గూడా ఇప్పుడు తీరిక చేసుకొని పోస్ట్ చేస్తున్నానంటే ఇక అర్థం చేసుకోవాలన్నమాట. ఎంత బిజీనో. అన్నట్టు ఇక వీడియో విషయానికొస్తే పండగ ముందు రోజే ఇక భోగి మంట వేయడానికి ఇక భోగి పుల్లలైతే అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారన్నమాట. మా మరిది అలాగే అందరు చిన్న పిల్లలతో కలిసి ఇక మా వారు కూడా ఇంకా పార్టిసిపేట్ చేసి ఇక భోగి మంట వేయడానికి అయితే అంతా కూడా సిద్ధం చేసేసారు. ఇక భోగి మంట వేయటమే ఆలస్యం ఇక ముగ్గులు పెట్టేసేసి ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసేసి ఇక భోగి మంట అయితే వేసేసారు. భోగి పంటకి దొంగ పుల్లలైతే తీసుకొస్తూ ఉంటారు కదా! మా స్ట్రీట్ లో కూడా అలాగే పుల్లలైతే ఏరుకుంటూ వస్తూ ఉంటారు. ఆ భోగి మంట ముందు రోజు మాత్రం కాపలా కాస్తూనే ఉంటారు. ఆ భోగి పుల్ల స్ట్రీట్ లో అయితే 2 భోగి మంటలైతే వేశారన్నమాట. అందులో మాదే పెద్దదన్నమాట. ఈ భోగి పుల్లల కోసం కాపలా కాయడానికి ఈ కుర్రవాళ్ళంతా కూడా కాపుకాసుకొని మరీ కూర్చున్నారన్నమాట. నిద్ర లేకుండా అసలు అలసిపోయి సొలసిపోయారు. అవును, ఇంతకు మీ స్ట్రీట్ లో కూడా భోగి పండుగ నాడు ఇలాగే జరుగుతూ ఉంటుందా? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా భోగి మంటలు మాత్రం బాగా ఎగిసిపడిపోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అయ్యో, ఇక నేను ముగ్గు వేయడానికి వెళ్ళాలి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.